గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నిబంధనలు ఉంటాయి. ఎప్పుడు తాగి వస్తారు కదా పోలే పోలే ఎవడ సైన్ ఎవడట సరే పోలే ఎవడ ఎప్పుడు తాగి క్లాస్ కి 10 లక్షలు వెళ్తారు కదా సార్ పని పని ఇప్పుడు అడగలేదు అడగలేదు ఎక్కడ చెప్తాడు దిగొస్తాడు కదా ఎప్పుడు ఎప్పుడు నేను మాట్లాడాను గిరి నా డ్యూటీ నేను చేస్తాను ఈ వేస్ట్ చాలా వేస్ట్ కూర్చోండి ఎందుకు సార్ సార్ నేను డ్యూటీ చేస్తున్నా తెలుసా నేను వస్తాను అది వెళ్తాను చూడండి రిపోర్ట్ భోజనం చేయలేదు నీకు పని అయిపోయింది. నీ షాప్ క్లోజ్ అయిపోయింది. రేపు షాప్ మీ పైకి పెడతాను, పైన కూడా ఇప్పుడు పెడతాను ఆల్రెడీ వీడియోస్ అన్నీ కూడా. నా డిప్యూటీగా వచ్చాను నాకు పెట్టకండి. విచారణ కూడా వచ్చాను. ఎందుకు అమ్మా మిమ్మల్ని అతనే సర్పంచ్ గిరేరండి వస్తాను కొన్నారేంటి మాకు ఇలా కంప్లైంట్ ఇస్తున్నారు. ఫోన్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. ప్రత్యక్ష దైవాలంటే ముందుగా తల్లిదండ్రులు, అదేవిధంగా తర్వాత స్థానంలో గురువుకి ఇస్తాం. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు చూపించేది ఉపాధ్యాయుడని నమ్ముతాం. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఒక మాస్టారు వేసిన చిందులు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతికి గురవ్వాల్సిందే. డిఈఓ తనిఖీల నిమిత్తం వచ్చిన ఆయనకు ఎదురైన ఈ అనుభవాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. సో విచక్షణ రహితంగా ఆడుతున్న అసభ్య పదజాలంతో ఆ ఉపాధ్యాయుడు ఆడుతున్న మాటలైతే మాత్రం ప్రస్తుతం విజయనగరం జిల్లాలో వైరల్ కావస్తున్నాయి. ఈ ఘటన ఎక్కడో జరిగింది కాదు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం మెంటాడ మండలం కుంటినవలస గ్రామంలో డిఈఓ వచ్చిన తర్వాత ఆ హెడ్ మాస్టర్ ఫుల్గా మద్యం సేవించి కొన్ని అసభ్య పదజాలంతో మాటలు ఆడుతున్న వీడియోని కొంతమంది రికార్డ్ చేసి పోస్ట్ చేశారు. సో ఇంకేముంది, ఒక నలుగురికి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడు ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిబంధనలు ఉంటాయి. ఎప్పుడు తాగి వస్తారు కదా పోలే పోలే ఎవడ సైన్ ఎవడట సరే పోలే ఎప్పుడు తాగి క్లాస్ కి 10 లక్షలు వెళ్తారు కదా సార్ పని పని ఇప్పుడు అడగలేదు ఎక్కడ చెప్తాడు దిగొస్తాడు కదా ఎప్పుడు ఎప్పుడు నేను మాట్లాడాను గిరి నా డ్యూటీ నేను చేస్తాను ఈ వేస్ట్ చాలా వేస్ట్ కూర్చోండి ఎందుకు సార్ సార్ నేను డ్యూటీ చేస్తున్నా తెలుసా నేను వస్తాను అది వెళ్తాను చూడండి రిపోర్ట్ భోజనం చేయలేదు మీరు నీకు పని అయిపోయింది. నీ షాప్ క్లోజ్ అయిపోయింది. రేపు షాప్ మీ పైకి పెడతాను, పైన కూడా ఇప్పుడు పెడతాను ఆల్రెడీ వీడియోస్ అన్నీ కూడా. నా డిప్యూటీగా వచ్చాను నాకు పెట్టకండి. విచారణ కూడా వచ్చాను. ఎందుకు అమ్మా మిమ్మల్ని అతనే సర్పంచ్ గిరేరండి వస్తాను కొన్నారేంటి మాకు ఇలా కంప్లైంట్ ఫోన్ చేయండి.